ఓపెన్ చేసిన తర్వాతను ఇది మనకి ఇలా వస్తుంది భగవద్గీత ప్యాక్, కంప్లీట్లీ డిజిటల్ భగవద్గీత. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది కవర్లో తీసిన తర్వాతను మనకి ఇలా భగవద్గీత తాలూకు ఇది కూడా అండర్ కవర్లో ఉంది. దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఇలా మనకి భగవద్గీత అనే బుక్ వస్తుంది. దీని తర్వాత దాంట్లో ఇట్లా మీకు కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఇది పాకెట్ భగవద్గీత. తర్వాత ఇది జర్నీ వెళ్ళేటప్పుడు ఇది చాలా బరువు ఉంటుంది, పెద్దది కాబట్టి వీలవదు. ఎప్పుడైనా భగవద్గీత కూడా ఇది కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా ఎక్కడ టచ్ చేసిన అవుతుంది. ఇది పాకెట్ డిక్షనరీ, పాకెట్ భగవద్గీత. ఇందులో కూడా ఎక్కడ టచ్ చేసిన అవుతుంది. మీకు ఫాము, తర్వాత ఇది వారంటీ కోసం ఇచ్చినారు, అది మీకు చెప్తాను. ఇందులో కొన్ని ఫొటోస్ కూడా ఇచ్చారు దేవుని తాలూకు. కృష్ణ భగవాన్ తాలూకు కొన్ని ఫొటోస్ కూడా మనకి ఇచ్చారు. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇవి. ఇంకో బాక్స్ ఇచ్చారు సెన్సర్ తాలూకా. ఇలా మీరు ఓపెన్ చేసుకోవాలి. దీని స్టాండ్ ఒకటి ఇస్తారు. ఈ స్టాండ్లో ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది దీని తాలూకు వారంటీ 1 year వరకు. ఏమైనా ఖరాబ్ అయినా కూడా మీకు రిటర్న్ మళ్ళీ చేస్తారు. ఇది ఎలాగ స్టార్ట్ అవుతుందో మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా మీరు స్టార్ట్ చేసే ముందు దీన్ని పై భాగం ఇది ఫస్ట్ ఇది ఇచ్చినారు ఆప్షన్, దానికి ఇలా జస్ట్ హాఫ్ సెకండ్ ఇలా పట్టుకుంటే ఆన్ అయిపోద్ది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది ఇప్పుడు ఆన్ అయిందనమాట. దీన్ని ఆఫ్ చేయాలంటే జస్ట్ అలాగే మళ్ళీ పట్టుకుని నొక్కుని ఉంటే ఓం అని చెప్తుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. అని ఇది ఆన్ అయిన తర్వాతను జస్ట్ ఇక్కడ స్టార్టెడ్ ఇచ్చారు చూడండి, గెట్ స్టార్టెడ్. దాన్ని ఇలా టచ్ చేసుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది కంప్లీట్గా ఆన్ అయింది అనమాట. బుక్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఇది టచ్ చేసుకోవాలి ఫస్ట్, గెట్ స్టార్టెడ్ అని. తర్వాత మీరు ఇక్కడ చూసారు కదా, దీన్ని ఎక్కడ మీరు టచ్ చేసుకున్నా చూడండి, ఇక్కడ గణేశం జరిగిపెడితే ఓం గం గణపతయే నమః. చూడండి ఇక్కడ ఏనుగు ఉంది కదా, ఏనుగు టచ్ చేసిన ఏనుగు తాలూకా సౌండ్. గుర్రాన్ని పెట్టుకుంటూ కూడా అదే కృష్ణుడి మీద పెడతాను చూడండి. ఇక్కడ అది అర్జునుకి పెట్టుకుంటే అర్జునుడికి ఇస్తుంది. అది పై భాగాన ఆంజనేయ స్వామి ఉన్నారు, దానికి కూడా ఆంజనేయ స్వామి తలకి ఇది మనకి ఒరిజినల్, ఇది అనమాట ఒరిజినల్ రావాకు. దీనికి ఇది ఇచ్చారు. దీనికి చాలా శుభకరం కోసమే ఇది మొట్టమొదటి పెట్టారు. చూడండి శంఖం మీద పెడితే ఎంత సౌండ్ వస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ మనకు కొన్ని చాప్టర్స్ ఇచ్చారు. మీరు ఎక్కడ టచ్ చేసినా అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకు కొన్ని చాప్టర్స్ ఇచ్చారు. చాప్టర్స్ చూడండి, చాప్టర్ టచ్ చేసిన వెంటనే ఇది మొత్తం చాప్టర్స్ ఎన్ని ఉన్నాయో ఆ చాప్టర్స్ మొత్తం ఇది చెప్పేస్తుంది మనకి. ఇది చాప్టర్ 1 అన్నమాట. ఇది చాప్టర్ జస్ట్ ఇలా ముట్టుకుంటే చాప్టర్ 1 అయిందా. ఈ చాప్టర్లోని ఎన్ని చాంటింగ్స్ ఉన్నాయో మొత్తం చెప్పేస్తుంది. తర్వాత దీనికి ఎక్స్ప్లెనేషన్, ఇది కురుక్షేత్ర కి భూమి తయార్ థీ, అది ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఇది హిందీలో పెట్టుకున్నాం. అలా మనం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టచ్ చేసుకుందాం. చూడండి తెలుగు
అదే మరాఠీ, మరాఠీ, బంగ్లా, బాంగ్లా, మనం తెలుగు చూసుకుంటాం. తెలుగు టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం తెలుగే మనకి చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అధ్యాయం ఉంది కదా మొట్టమొదటిగా. ఇప్పుడు ఇది ముట్టుకుంటాం. ఇప్పుడు ఇది చెప్తే ఇది సంస్కృతిలో చెప్తుంది. ధర్మక్షేత్రే. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయుడా, యుద్ధకాంక్షతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. ధృతరాష్ట్ర సెడ్, ఓ సంజయ. అయితే దీనికి ఏంటంటే మనకి తెలుగు కావాలంటే ఏదో ఈ చాప్టర్లో ఏదో శ్లోకాన్ని మనం తెలుగు తెలుసుకోవాలంటే తెలుగు చెప్తాం. ఈ సైన్యంలో గొప్ప యోధులు మరియు భీముడు, అర్జునుడితో సమానమైన యుద్ధ వీరులు యుయుధానుడు, విరాటుడు మరియు మహారథి ద్రుపదరాజు. ఈ పైన ఉన్నవన్నీ శ్లోకాలు అనమాట. భజన్స్ ఏ దేవుని పడితే అది ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ ఆరతి ఇచ్చారు చూడండి, ఇది ఆరతి ఇచ్చారు. గణేష్, గీత ఆరతి, ఏది కావాలంటే ఆ టచ్ చేసి మీకు చెప్పేస్తుంది అనమాట. మొట్టమొదటి మనం ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చాప్టర్ లో ఫస్ట్ లో ఇది పలికెను, ఓ సంజయుడా, యుద్ధకాంక్షతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరుకున్న. ఎక్కడ టచ్ చూడండి, మీరు ఎక్కడ టచ్ చేసుకున్నా. Seeing all of them assembled for the battle, he was filled with deep compassion, and thus spoke these words in sorrow. వర్ణ సంకర కులనాశకుల కారణంగా వంశం నరకం పాలవుతుంది. అలాగే ఇంగ్లీష్ లో మస్ట్ ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ తో ఎవరికి ఏ లాంగ్వేజ్ తో ఆ లాంగ్వేజ్ లో మీరు టచ్ చేసుకుంటే అది చెప్పేస్తుంది అనమాట. తెలుగులో वर्ण संकर कुल घातियों के कारण कुल नरक में चला जाता है और पिंड जलदान की क्रिया ఇలా మీరు ఎక్కడ టచ్ చేసుకుంటే అక్కడ అవుతుంది. చూడండి, చివరికి ఇచ్చారు మనకు. ఇక్కడ ఇది ఉన్నారు కదా, అంటే బ్లైండ్నెస్ వాళ్ళకి కంటికి కనిపించిన ఏ చాప్టర్ ఏది చదువుకోవాలంటే కూడా ఇందులో టచ్ చేసి వాళ్ళకి టచ్ చేసుకుంటే చెప్పేస్తుంది. Chapter 1 on page number 1. Arjuna chapter 10 on page number 253. ఇక్కడ కూడా వాళ్ళకి మనం చూసాం కాబట్టి మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అది గుడ్డు వాళ్ళకైతే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుని ఇలా పట్టుకొని వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఏం కావాలి, హిందీ, కన్నడ, మరాఠీ ఏది కావాలి. ఇప్పుడు తెలుగు టచ్ చేసుకుంటే తెలుగులో చెప్తారు. Telugu chapter 17 on page number 409. Shraddhatraya Vibhaga Yoga, the threefold path. Chapter 11 on page number 291. Vishwarupa Darshana Yoga, the cosmic form. Vishwarup Darshan Yoga, Brahmandiye Roop ka Drishya. ఇక్కడ మనకు చాలా ఇది ఇచ్చారు. మనకి అంటే ప్రపంచంలో చాలా రకాల టెన్షన్లు ఉంటాయి, ఎవరు హ్యాపీనెస్ ఉంటుంది, కోపం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలంటే పూర్ కోసం తెలుసుకుంటామంటే పూర్ గురించి చెప్తారు. మీరు ఏ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చిన్నవి ఇచ్చింది చూడండి, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదే భగవద్గీత మనకి దీంట్లో ఇచ్చారు చిన్నది. ఇక్కడ ఏంటంటే విడివిడిగా ఇలా ఈ చాప్టర్స్లో ఎలాగైతే క్లోజ్గా ఇచ్చారు మొత్తంగా, ఇందులో అలాగివ్వరు. దీన్ని టచ్ చేసుకుంటే చాలు. భజన్స్ అంటే ఏ భజన కావాలంటే ఆ భజన టచ్ చేసుకుంటే చాలు. మీరు పూజ చేసేటప్పుడు ఏదైనా భజన మీకు నచ్చిన భజన పెట్టుకొని ఈ స్టాండ్లో పెట్టుకుంటే చాలా కంటిన్యూ అది అవుతుంటుంది. మీరు ఇక్కడ ఇచ్చారు, మీకు సౌండ్ కావాలంటే సౌండ్ కూడా ప్లస్ చేస్తే సౌండ్ ఇక్కడ మైనస్ అవుతుంది. మీకు కేవలం ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది, మీరు పాజ్ చేసి కూడా ఇలా ముడితే పాజ్ అయిపోద్ది, మళ్ళీ ప్లే చేస్తే ప్లే అయిపోద్ది. మీకు మొత్తం భగవద్గీత కావాలంటే ఇది కొట్టిన భజన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం భజన చెప్పేస్తుంది. ఇది కూడా మొత్తం భజన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం. మరి ఎక్కడ అంటే మీరు పూజ చేసేటప్పుడు అక్కడ పెట్టి ఇది ప్లే చేసుకుంటే కంటిన్యూ హారతి లైన్ వస్తాయి అన్నమాట. ఇది కృష్ణ భజన్స్,
అన్నీ ఇచ్చేసారు. తర్వాత చాప్టర్స్ చూడండి, ఇక్కడ మనం చూసాం కదా చాప్టర్స్ విడివిడికి శ్లోకాల తలకు ఏ శ్లోకానికి ఏ భాషలో కావాలంటే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ చాప్టర్ 1 కొట్టుకుని చాప్టర్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్. ఇది Chapter 10 on page number 253. తర్వాత చాప్టర్ Vibhuti Yoga, grandeur of divine manifestations. Vibhuti Yoga, Shri Bhagwan ki Mahima. ఇక్కడ కూడా దీంట్లో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఇక్కడ కూడా ఇచ్చేసారు. దాన్ని పెట్టుకొని మీరు చేసుకోండి. ఇటు హిందీ కావాలంటే హిందీలో. Hindi. చాప్టర్ 2.15. Chapter 2, Shlok 15. యాజ్ ఇట్ ఈస్ సేమ్ భగవద్గీత. ఇందులో ఏది ఉందో ఇందులో కూడా అదే ఉంది, కానీ విడివిడిగా ఇందులో లేవు. దాన్ని చాప్టర్ పెట్టి మనం ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పాకెట్ కూడా ఇచ్చారు. ఇది స్టార్ట్ చేసే ముందు దీనికి కూడా మనం టచ్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఇచ్చారు కదా. ఇప్పుడు మనకి ఏం కావాలో ఏ భజన కావాలంటే అది టచ్ అయిపోతుంది. పూర్తి భగవద్గీత కూడా ఇందులో ఇచ్చారు. చాప్టర్ చూడండి సేమ్. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. Chapter 3. రామాయణం కూడా దీంట్లో ఇచ్చారు. చూడండి రామాయణంలో కూడా చూడండి బాలకాండ తాలూకా ఇది ఉంది వేరే వేరే, కానీ ఇక్కడ మొత్తం రామాయణం మొత్తం ఇచ్చారు. దాన్ని టచ్ చేసుకుంటే చాలు. దీని అర్థం కావాలని కూడా దాంట్లో దాన్ని టచ్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేసామంటే ఇక్కడ స్టార్ట్ ఇచ్చారు. చూడండి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా దీంట్లో చదువు రైమ్స్ కూడా చూడండి స్టార్ట్ చేశారు. ఇది స్టోరీస్ అనమాట. ఏది ముట్టితే ఆ స్టోరీ. खरगोश हुआ करता था जो प्रतिदिन एक कछुए को देखकर उसका उपहास उड़ाता था। చిన్న పిల్లలు కూడా ఎవరింటి చిన్న చిన్న పిల్లలు ఉంటారంటే వాళ్ళు కూడా చదువుకోవచ్చు. దీన్ని స్టార్ట్ చేసి तुम कितना धीरे चलते हो, जरा मुझे तो। ఇంగ్లీష్ లో కూడా రైమ్స్ tortoise and the rabbit. ఇంగ్లీష్ లో కూడా స్టోరీస్ Euro house presents ఏదైనా పట్టుకుంటే చాలా మంది వచ్చేస్తుంది. the magic diary. Once upon a time, there was a ఇందులో కూడా little లాంగ్వేజ్ మనం girl చూస్ చేసుకోవచ్చు. named Ria. అంటే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇది తీసుకెళ్ళిపోతే ఇది మామూలుగా జర్నీ చేసినప్పుడు తీసుకెళ్ళొచ్చు. ఇది మన పాకెట్ లో కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఇది She felt lonely in the new city. ఇక్కడ చూడండి జస్ట్ ఇది పట్టుకుంటే ఓం అని ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇది కంప్లీట్ ఆఫ్ అయిపోయింది అనమాట. దీనికి ఇది స్టాండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ దీని ఛార్జ్ పోతే కూడా ఛార్జర్ మీకు ఇచ్చి ఉంటారు. ఇందులో ఛార్జ్ చేసుకోవాలి. మీరు ప్లే చేసేటప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇంకా సౌండ్ కావాలంటే మనకి కార్డ్ పెట్టుకొని మన సౌండ్ బాక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఛార్జర్ ఇక్కడ పాయింట్ ఉంది, ఛార్జ్ చేసుకోవచ్చు. సెన్సర్ పాయింట్ కూడా ఉంది. మనం ఏదైనా మనం టచ్ చేసే ముందు మనం ఇక్కడ ఉంది చూసారా, రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెన్సర్ ఇచ్చిన రికార్డింగ్ పలానా అంటే చాప్టర్ 2 నుంచి 14 శ్లోకం కావాలంటే ఇలా నొక్కి మనం చెప్తే అది ఆటోమేటిక్ ప్లే చేసుకుంటుంది. ఇది కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ ఏంటంటే ప్లస్ మైనస్ ఇచ్చారు వాల్యూమ్ తాలూకా. మనం ఆన్ చేసే ముందు దీన్ని గెట్ స్టార్ట్ చేసి ఎక్కడైనా టచ్ చేసుకుంటారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట.